వెల్కమ్ టు అశ్విని ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చాలామంది చూస్తున్నారు, చాలా రీచ్ అవుతున్నాయి, చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే నా వీడియోస్ అయితే మీరు పూర్తిగా చూస్తేనే నా కంటెంట్ ఏమని మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మనము ఇన్స్టెంట్ లంచ్ బాక్స్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి. మా అమ్మ అయితే ఈ టైంలో, ఎస్పెషల్లీ ఈ టైంలో, ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ జరిగే టైము, వాళ్ళైతే చదువు మీద పడి చాలా బిజీగా ఉంటారు. మేమైతే పండ్ల మీద పడి ఇంకా బిజీగా ఉంటాము, అది తెలిసిందే. అందుకోసమని మా అమ్మ ఈ టైం వచ్చేసరికి మా కోసము చాలా ఇన్స్టెంట్గా టిఫిన్లు రెడీ కావాలని కొన్ని చేసి పంపిస్తుంది. అలాంటి వాటిలోనే నేను ఈరోజు తీసుకున్నాను గూగాకు పులుసన్నం. గూగాకు పులుసన్నం అంటే గోంగూర అని కూడా అంటారు చాలామంది, మేమైతే గూగాకు అంటాము. చూడండి ఎలా చేస్తారనేది మీకు చూపించేస్తాను. మా అమ్మ అయితే ఇన్స్టెంట్గా చేయడానికైతే పంపించేస్తుంది, అంటే ఆల్రెడీ తనంతా చేసి మాకు పంపిస్తుంది. మేము కేవలం చిత్రాన్నం వేసి తిరగవాత వేసుకొనేసి, చిత్రాన్నం ఎలా రెడీ చేస్తామో అలాగే తిరగవాత వేసుకొని ఈ గూగాకుని మిక్స్ చేసుకొని పులుసన్నం రెడీ చేసి లంచ్ బాక్స్ కట్టేస్తామండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, అందులోనూ హెల్దీ కూడాను. కాబట్టి రెసిపీ ఏమో చూసేద్దాం రండి. ముందుగా అయితే శనగిత్తనాలు బాగా నూనెలో వేయించుకొని పక్కన తీసేసుకొని ఆనియన్స్, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర మొత్తం క్లీన్గా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చాలా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంకేముందండి, మనమైతే మన కబుర్లు మాట్లాడేద్దామా. ఇంకేమీ లేదండి, వేయించుకున్నాక ఇంకేముంటుంది. మా అమ్మ పంపించిన గూగాకైతే బయటికి తీస్తాను. బయటికి తీసిన తర్వాత ఇంకేముంది, ఆయిల్లో బాగా మిక్స్ చేయాలి దాన్ని. చూసారా, దీని స్మెల్లే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది స్మెల్ అయితే, అంత బాగుంటుంది, అంత బాగా చేస్తుంది. మీకు ఇది రెడీ ఎలా రెసిపీ చేయాలనేది కూడా నేను ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మతో చెప్పి ఖచ్చితంగా మీకు రెసిపీని చూపిస్తాను. నేను అది కూడా చూపిస్తాను, అది కూడా వీడియో చేస్తాను, ఓకేనా. ఇకపోతే ఆనియన్ వేగేలోప కాస్త ఉప్పు వేసేసి మా అమ్మ పంపించిన గూగాకుని బాగా మిక్స్ చేసేయాలి. బాగా వేగిన తర్వాత చూసారా, అలా కాసేపు ఒక 5 minutes 10 minutes అలా బాగా వేయించాలండి. అది వేగిన తర్వాత అప్పుడే మనకి మంచి స్మెల్, గుమ అని స్మెల్ వస్తుంది చూసారు. ఇంకేముంది, అప్పుడు బావి మంత్రం కాదండి, నా మంత్రమే వేశాను. సరేనా, ఇంకేముంది, అప్పుడైతే మనము రైస్ మిక్స్ చేసేసుకొని కలుపుకొని తినేయడమే. చాలా టేస్ట్ ఉంటుంది, నిజం చెప్తున్నాను. కారం స్పైసీగా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది. మాకైతే చాలా ఇష్టం, కానీ మా అమ్మ పంపించిన ఒక వారం కూడా ఉండదు, అంత తొందరగా మేము ఖాళీ చేసేస్తాం, అంత మంచి టేస్ట్ ఉంటుంది ఇది, అంత బాగా స్మెల్ వస్తుంది చూసారా. ఇంకేముంది, లంచ్ బాక్స్ రెడీ చేయడమే. ఇప్పుడైతే సమ్మరు కాబట్టి సమ్మర్లో వాటర్ తాగడం అయితే మామూలుగానే నార్మల్గా వాటర్ తాగేదే కొన్ని, సమ్మర్లో అయితే చాలా తాగాలి. అలాంటప్పుడు వాటర్ తాగలేని వారు ఏం చేస్తారు, ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు. కాబట్టి సమ్మర్ టైంలో ఎస్పెషల్లీ ఫ్రూట్స్ చాలా బాగా తినాలి. వాటర్ కంటైనర్, వాటర్ని మనం ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి ఫ్రూట్స్ అయితే బెస్ట్ నాకు తెలిసి. కాబట్టి ఫ్రూట్స్ అయితే బాక్స్ రెడీ చేసేస్తున్నాను. పులుసన్నం కూడా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.